ఎండ్ ఆఫ్ మమత. పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన. ఇది ఇప్పుడు కాదు, ఎప్పటి నుంచో వస్తున్న వార్త. పశ్చిమ బెంగాల్లో మమతా బెనర్జీ ప్రభుత్వ ఆగడాలను తట్టుకోలేక రాష్ట్రపతి పాలన విధించాలి అంటూ అనేక సార్లు అనేక సందర్భాలలో అనేక మంది చెప్పినప్పటికీ రాష్ట్రపతి పాలన విధించడంలో కొంత ఆలస్యం జరిగింది. అక్కడ గవర్నర్ నుంచి మొదలు పెడితే, ప్రతిపక్షాల నుంచి మొదలు పెడితే, సందేశ్ కలి తర్వాత సామాన్య జనం వరకు కూడా మమతా బెనర్జీ ఆగడాలకు సంబంధించి, మమతా బెనర్జీ చేస్తున్న అరాచకాలకు, టీఎంసీ ప్రభుత్వ అరాచకాలకు సంబంధించి స్పందిస్తూనే వస్తున్నారు. రాష్ట్రపతి పాలన కావాలి అని కోరుకుంటూనే ఉన్నారు. కానీ రాష్ట్రపతి పాలన పెడితే ఇక విపక్షాలు మమతా బెనర్జీతో కలిసి రోడ్డు మీదకి ఎక్కి రాజ్యాంగాన్ని అవహేళన చేస్తున్నారు, రాజ్యాంగాన్ని చేతిలోకి తీసుకున్నారు, ప్రజాస్వామ్యాన్ని తుంగలో దొక్కారు. ఇలాంటి వాటితోటి ఎక్కడ దేశంలో కొన్ని అసంఘిక చర్యలకు పాల్పడతారో, లేకపోతే ఇంకేదేనికైనా సృష్టించే ప్రయత్నం చేస్తారో అని అక్కడ జరుగుతున్న వాటి మీద కొంత సహనంతో కేంద్ర ప్రభుత్వం ముందుకొస్తున్నప్పటికీ ఇప్పుడు కల్కత్తా జూనియర్ డాక్టర్ కేసు మమతా బెనర్జీ పాలనకు ఎండ్ కార్డు వేయనున్నట్టుగా కూడా అర్థమవుతుంది. ఈ కేసుకి సంబంధించి హోమ్ మినిస్టర్, హెల్త్ మినిస్టర్, చీఫ్ మినిస్టర్ కూడా మమతా బెనర్జీ అయ్యి ఉండి ఈ కేసుని మొదటగా పోలీసులు ఆత్మహత్యగా చిత్రీకరించే ప్రయత్నం చేయడం, ఈ కాలేజీకి సంబంధించిన ప్రిన్సిపల్ విషయంలో అతిపెద్ద అభియోగాలు వచ్చి తను రాజీనామా చేసిన రాజీనామాను యాక్సెప్ట్ చేయకుండా తనని ఇంకో దగ్గరికి ట్రాన్స్ఫర్ చేయడం, అలాగే ఈ కేసుకు సంబంధించిన సాక్ష్యాలు కనబడకుండా ఉండేందుకు అప్పటికప్పుడు అక్కడ భవన నిర్మాణాలు చేయడానికి ప్రయత్నం చేయడం, అలాగే అక్కడున్న సాక్ష్యాలను మొత్తం కూడా రూపుమాపడానికి గుంపులుగా వస్తే చివరికి పోలీసులే పారిపోయే పరిస్థితి తీసుకొచ్చిన వైనం మీద ఈరోజు సుప్రీంకోర్టు మమతా బెనర్జీ ప్రభుత్వాన్ని గట్టిగా హెచ్చరించింది. హైకోర్టు ఈ కేసుని సిబిఐకి అప్పచెప్పింది. ఈ నేపథ్యంలో పశ్చిమ బెంగాల్ గవర్నర్ సివి ఆనంద్ ఢిల్లీలో ఉపరాష్ట్రపతి జగదీప్ ధన్ఖర్ని, అలాగే రాష్ట్రపతి ద్రౌపది ముర్మును కలిశారు. ఆర్జేకర్ హాస్పిటల్లో దారుణం తర్వాత వెస్ట్ బెంగాల్లో జరిగిన ప్రతి అంశాన్ని గురించి పూర్తి రిపోర్ట్ అందించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు హోమ్ మినిస్టర్ అమిత్ షాను కూడా కలుస్తున్నారు అని తెలుస్తోంది. ఇప్పటి వరకైతే కలిసినట్టు నేను చూడలేదు. ఇప్పుడు మనం ప్రస్తుతం వీడియో చేస్తున్న టైంకి తర్వాత కలవచ్చు. ఎందుకంటే అమిత్ షాతో కూడా అక్కడ ఉన్న పరిస్థితులన్నీ చెప్పబోతున్నట్టుగా, అమిత్ షా ఏం నిర్ణయం తీసుకోబోతున్నారు, రాష్ట్రపతి పాలన ఎంతవరకు విధించబోతున్నారు, ఎంతవరకు సాధ్యం అనేది ఇప్పుడు ఒక పెద్ద చర్చగా మారుతోంది. రోహింగ్యాల విషయంలో కానీ, శరణార్థుల విషయంలో కానీ పశ్చిమ బెంగాల్ పరిస్థితులు ఒక సామాజిక వర్గం చేతిలోకి వెళ్ళిపోయాయి అని చెప్పడంలో ఎలాంటి అతిశయోక్తి లేదు. ఒక సామాజిక వర్గానికి సంబంధించిన కీలక నేత షరియా చట్టాలు తీసుకొస్తానని చెప్పడం, అలాగే ఒక సామాజిక వర్గానికి సంబంధించిన షేక్ షాజహాన్ లాంటి వ్యక్తి వందల పదుల సంఖ్యలో మహిళలపై అత్యాచారాలు చేసిన, ఈడీ మీద దాడి చేసిన షేక్ షాజహాన్ని కాపాడడానికి మమతా బెనర్జీ చేసిన ప్రయత్నాలు ఆమెలోని ఒక వర్గానికి కొమ్ముగాసే రాజకీయ బుద్ధిని చూపించాయి. ప్రజాస్వామ్యంలో ప్రజల చేత, ప్రజల కొరకు, ప్రజల వద్దకు ఎన్నుకోబడిన నాయకులు రాష్ట్రంలోని ప్రజలందరినీ కూడా బిడ్డల్లాగే చూడాలి. కానీ మమతా బెనర్జీ అక్కడ ఓటు బ్యాంకు రాజకీయాలు మాత్రమే చేస్తుందని, హిందూ ఆలయాల ధ్వంసంలో కానీ, హిందువుల మీద జరుగుతున్న దాడులు కానీ, ఆడపిల్లల మీద జరుగుతున్న అత్యాచారాల విషయంలో స్పందించకపోవడం, ఒక సామాజిక వర్గానికి చెందిన వారికి కొమ్ము కాస్తూ రావడం, ఆ సామాజిక వర్గం కోసం ఏదైనా చేయడం. పశ్చిమ బెంగాల్ నుంచి బంగ్లాదేశ్కి ఒక రహస్య సొరంగం తవ్విన ఒక వ్యక్తి కూడా పశ్చిమ బెంగాల్లోనే ఉన్నాడంటే పశ్చిమ బెంగాల్లో పరిస్థితులు ఎలా ఉన్నాయో మనం అర్థం చేసుకోవచ్చు. అయితే ప్రతిపక్షాలు, విపక్షాలు రాజ్యాంగాన్ని కాలరాస్తున్నాయి అంటూ పోరాటాలు, ధర్నాలు చేస్తారని ఆలోచించాల్సిన సమయం ఇది కాదని, ఎందుకు అంటే ఇది ఒక పశ్చిమ బెంగాల్కి సంబంధించిన ఇష్యూ కాదు, భారతదేశానికి సంబంధించిన ఇష్యూ. ఇక్కడ పోలీసులే పారిపోయే పరిస్థితి వచ్చింది. ఈ కేసుని సుప్రీంకోర్టు సుమోటోగా స్వీకరించి ప్రభుత్వాన్ని దుమ్ము దులిపింది. వీటన్నిటిని గమనిస్తే ఈరోజు పశ్చిమ బెంగాల్ విషయం ఖచ్చితంగా కూడా కేంద్ర ప్రభుత్వం ఆలోచన చేసి రాష్ట్రపతి పాలన పెట్టాల్సిన అవసరం ఉంది అనే విషయాన్ని గవర్నర్ సివి ఆనంద్ కూడా చర్చించినట్టుగా తెలుస్తోంది. అంతేకాదు ఫైర్ లేట్గా నమోదుతో పాటు ప్రతి అంశాన్ని ప్రస్తావించింది. ఇక్కడ గోర్ఖాల్యాండ్, సిలిగూరు కారిడార్ బెంగాల్లోనే ఉంది. ఎందుకు అంటే ఈ గోర్ఖాల్యాండ్ కానీ, సిలిగూరు కానీ చైనా, మయన్మార్, బంగ్లాదేశ్ బార్డర్లతో ఉన్నాయి. ఇక్కడ కొంచెం అటు ఇటు అయినా ఆ బార్డర్ల ద్వారా పశ్చిమ బెంగాల్ గుండా భారత్లోకి ప్రవేశించి భారత్లో విధ్వంసం సృష్టించడానికి వీళ్ళంతా ప్రయత్నాలు చేస్తున్నారు. ఇప్పుడు గనక పశ్చిమ బెంగాల్లో రాష్ట్రపతి పాలన తర్వాత మళ్ళీ ఎన్నికలు జరుగుతాయి. ఆ ఎన్నికల్లో ప్రజలు ఎవరికి పట్టం కడితే వాళ్ళ ప్రభుత్వమే వస్తుంది. కానీ ఇప్పుడున్న పరిస్థితుల్లో రాష్ట్రపతి పాలన అనేది చాలా ముఖ్యమైనది.
అది గనక అక్కడ ఇంప్లిమెంట్ చేయకుంటే ఎప్పటి నుంచో సిలిగురు కారిడార్ నుంచి బెంగాల్లోకి ప్రవేశించడానికి లేకపోతే బెంగాల్ నుంచి విధ్వంసం చేయడానికి చైనా అనేక ప్రయత్నాలు చేస్తోంది. ఇది మనందరికీ తెలిసిందే. ఇప్పుడు ఇది ఇక్కడ పశ్చిమ బెంగాల్ ఇష్యూనే కాదు, భారతదేశానికి సంబంధించి ఇష్యూ, భారతదేశ రక్షణకు సంబంధించిన ఇష్యూ. ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం రాష్ట్రపతితో కలిపి చర్చలు చేసి ఇక్కడ ఒక జూనియర్ డాక్టర్కు జరిగిన అత్యాచారంగా కాకుండా లేకపోతే ఒక జూనియర్ డాక్టర్ మీద జరిగిన హింసగా కాకుండా దేశ భవిష్యత్తుగా ఆలోచించి రాష్ట్రపతి పాలన తీసుకురావాలి అనే ఒక నినాదం అయితే సోషల్ మీడియా వ్యాప్తంగా తలెత్తుతుంది. మరి ప్రభుత్వాలు స్పందిస్తాయా? ఇకనైనా సివి ఆనంద్ చెప్పిన వ్యాఖ్యలకు అటు రాష్ట్రపతి కానీ ఉపరాష్ట్రపతి కానీ హోమ్ మినిస్టర్ కానీ అలాగే ఇటు ప్రధాని నరేంద్ర మోదీ కానీ ఎలా స్పందిస్తారు? పశ్చిమ బెంగాల్లో ఇప్పటికైనా రాష్ట్రపతి పాలన పెడతారా, లేకపోతే అక్కడ మారణకాండకు ఆజ్యం పోస్తున్న మమతా బెనర్జీని ఇంకా ఏవో ధర్నాలు చేస్తారు, ఇంకా ఏదో రాజ్యాంగాన్ని పాడు చేస్తున్నారని ప్రజల్లోకి తీసుకెళ్తారని ఉపేక్షిస్తూ ఉంటారా అన్నది వేచి చూడాలి. మీరేమనుకుంటున్నారు? కామెంట్ సెక్షన్లో పెట్టేయండి. మోర్ వీడియోస్ కోసం మన ఛానల్ వెంటనే సబ్స్క్రైబ్ చేయండి. నచ్చిందా? లైక్ చేయండి, షేర్ చేయండి, సపోర్ట్ చేయండి.